శుభమస్తు కార్యక్రమంలో గృహఫలం అంశానికి స్వాగతం. ఇంటి నిర్మాణం చాలా చక్కగా పూర్తి చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో నివసించి అందరూ కూడాను ఆనందంగా, శాంతిగా, ఉల్లాసంగా జీవించాలి. ఇలా జీవించాలంటే కొంత వాస్తు నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఆ వాస్తు నియమాల్లో ముఖ్యమైనది ఇంటి యజమాని పడక గది. ఆయన నిద్రించేటువంటి పడక గదిలో ఆ యొక్క మంచాన్ని తూర్పు గోడకు ఆనించి మాత్రం వేసుకోకూడదు. తూర్పు వైపు తలగడబెట్టి పడుకునేటువంటి ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఆ యొక్క గోడకి ఆనించకుండా ఆ మంచం ఉండాలి. అసలు సిసలైనటువంటి వాస్తు సూత్రం ఏంటంటే, ఇంటి యజమాని దక్షిణ వైపు తలగడ ఉంచి గనక నిద్రపోతే చాలా మంచిదని. తూర్పు వైపు కూడా పడుకోవచ్చు, తప్పు లేదు. అయితే ఉత్తరం వైపు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరూ కూడాను తలగడ పెట్టుకోకూడదు. ఉత్తర స్థానం అనేటువంటిది తలగడక పనికిరాని స్థానం. మిగతా స్థానాలున్న తూర్పు, దక్షిణం, పడమర తలగడకు పనికొస్తాయి. కాళ్ళు అనేటువంటివి ఎక్కువగా పడమర చూస్తూ ఉండొచ్చు, ఉత్తరం చూస్తూ ఉండొచ్చు అని చెప్పేసి శాస్త్రం. కాబట్టి ఇది అందరికీ యూనివర్సల్గా వాస్తు సూత్రం అన్నమాట. ఇంటి యజమాని తన గదిలో పడుకునేటువంటి విధి విధానంలో 4 వైపులా ఖాళీ ఉండేటట్టుగా మంచం ఉండాలి. అంటే ఆయన ఏ దిశ నుంచి అయినా సరే కిందకి దిగవచ్చు. అట్లాగే పడక గదిలో నిద్రించేటువంటి సమయం ఎటువంటి పీడకలు లేకుండా ఉండాలంటే ఆయన హాయిగా నిద్రించడానికి వీలుగా రాగి చెంబులో నీళ్లు తప్పనిసరిగా తన మంచం కింద ఉంచుకోవడం చాలా మంచిది. ఇలా ఎవరైతే నిత్యం పాటిస్తారో పీడకలలు రాకుండా ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది అంటోంది వాస్తుశాస్త్రం. మనకి కొన్ని సూత్ర ప్రాతిపదికలు చెప్పింది. అందరూ బాగుండాలంటే ఈ సూత్రాలన్నీ పాటించుకోండి అని చెప్పేసి. అలాగే మీరు పడుకునేటువంటి ఆ యొక్క పడక గదిలో మంచం పైన బ్లూ రంగు కాకుండా ఆకుపచ్చ రంగు కలిగినటువంటి దుప్పట్లు ఎక్కువగా వాడటం వలన సస్యశ్యామలవంతమైనటువంటి విధి విధానంతో మీరు జీవితాన్ని గడుపుతారు సుమా అంటుంది. అందుకనే ఎక్కువగా ఆకుపచ్చ రంగు కలిగినటువంటివి మీరు వాడుకునేటువంటి బెడ్షీట్స్ కానీ దుప్పట్లు కానీ ఉంటే చాలా మంచిది అని చెప్పేసి శాస్త్రం. అలాగే తూర్పుగా మీరు దిగేటట్టుగా కూడాను అమర్చుకోవచ్చు. అనురాగ దాంపత్యంతో ఎప్పుడూ కూడాను జీవితాన్ని కొనసాగించడానికి వీలుగా ఇవన్నీ కూడాను సహకరిస్తాయన్నమాట. పడుకునేటప్పుడు శిరస్సు దక్షిణం లేక పడమర వైపు కూడా పెట్టచ్చు. ఉత్తరంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. 2 మంచాలు ఒక మంచంగా చేయకూడదు. విడివిడిగా ఉంచవచ్చు. అంతేగాని 2 కలిపి 2 పలుపులేసి ఒకే మంచంగా చేయకూడదు. అలా 2 మంచాలు కూడా కలిపినప్పుడు ఒకే పరుపు ఉండాలి మొత్తం కూడా. మధ్యలో పరుపు కట్ చేయకూడదు అనమాట. అలా ఉన్నట్టుగా కూడాను పడుకోవచ్చు. ఇలా కాకుండా ఉన్నట్లయితే శత్రుత్వం పెరుగుతుందన్నమాట. ఎవరైతే పడుకుంటారో వాళ్ళు శత్రువులుగా మారుతారు. బెడ్రూమ్లో బీరువా, చెప్పులు వంటివి కానీ తిరగని వాచీలు కానీ ఉండకూడదు. సహజంగా చాలామంది బీరువాని బెడ్రూమ్లోనే ఏర్పాటు చేసుకుంటున్నారు ఇటీవల కాలంలో. అయితే శాస్త్రం ఏం చెబుతుందంటే బీరువా స్థానం వేరేగా ఒక గదిలో ఏర్పాటు చేసుకుంటే మంచిది కదా అంటోంది. అలాగే తిరగని వాచీలు అసలు పనికిరావు. మీ చేతి వాచీ కూడాను తిరగకపోతే వెంటనే మార్పు చేసుకోవడం చాలా మంచిది. గోడకి దక్షిణం వైపు మాత్రం గడియారాన్ని ఉంచకూడదు. ఉత్తరం, తూర్పు, పడమర వైపు తగిలించుకోవచ్చు, తప్పులేదు. అలాగే దైవ సంబంధమైన ఫోటోలు మాత్రం మీ యొక్క బెడ్రూమ్లో ఉంచుకోకూడదు. జంట పావురాలు ఇట్లాంటివి ఉంచుకోవచ్చు, దానివల్ల నష్టమే ఉండదు. అలాగే రాధాకృష్ణుల ఫోటో ఉండొచ్చు. అంతేగాని దైవత్వానికి సంబంధించినటువంటి పూజ చేసేటువంటి పూజా తత్వం మీ బెడ్రూమ్లో మాత్రం ఉండకూడదు. కొంతమంది తెలియకుండానే నిద్ర నుంచి లేచి మేము ఈశాన్యంలోనే బెడ్రూమ్లో పూజా మందిరం ఏర్పాటు చేసుకున్నామండి, అక్కడే పూజ చేస్తాం అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అది చాలా అనర్థదాయకం అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. పూజ అనేటువంటిది
మన మనసుకు సంబంధించిన దైవత్వ లక్షణాల్ని ప్రతిబింబించేటువంటి విశిష్టవంతమైనటువంటి అనుకూల శక్తుల్ని ఇచ్చేటువంటిది. అది ఇంటికి ఈశాన్యంలో ప్రత్యేకమైన గదిలోనే ఏర్పాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. అలాగే జంట బాతుల బొమ్మ మీ యొక్క పడక గదిలో ఉంటే చాలా మంచిది. వెలుగుతున్న దీపం దగ్గర క్రిస్టల్ బాల్ అనేటువంటిది వేలాడగట్టండి. క్రిస్టల్ అనేటువంటిది శుద్ధ స్ఫటికం కదా, అది అక్కడ దైవత్వం తుణికిసలాడుతూ ఉంటుంది. ఆ క్రిస్టల్ బాల్కి అంత శక్తి ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఇట్లా కనుక చేస్తే చదువుకునేటువంటి పిల్లలు చదువులో బాగా రాణిస్తారు. క్రిస్టల్ బాల్ కనుక వెలుగుతున్న దీపం దగ్గర కనుక పెడితే. అంతేకాకుండా గదిలో వాడేటువంటి దుప్పట్లు కూడాను ఆకుపచ్చ రంగులో ఉంటే చాలా మంచిదని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా పిల్లల విషయంలో కూడా ఆకుపచ్చ రంగు దుప్పట్లే ఎక్కువ వాడండి, వాళ్ళు చదువులో బాగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక పిల్లల గదిలో ఆకుపచ్చ బెడ్ లైట్ నిరంతరం వెలుగుతూ ఉంటే చాలా మంచిది. పిల్లలు చదువుకునేటప్పుడు తూర్పు ఉత్తర ముఖాలుగా ఉండి పుస్తక పఠనం చేస్తే చాలా మంచి జరుగుతుంది. హాలులో ఫ్యాన్కి ఎదురుబెదురుగా 2 ఫ్రూట్లు అంటే పిల్లన గ్రోవులు గనక కట్టండి. దుష్టగ్రహాలు అనేటువంటివి ఆ గదిలోకి ప్రవేశించవు. మీ హాల్లో మాత్రం ఇట్లా ఫ్రూట్లు కనుక ఎబేలాడి తీసినట్లయితే 2 పిల్లన గ్రోవులు ఇలా కట్టండి. దానికి ఎరుపు రంగు రిబ్బన్ కట్టండి, దాన్ని తగిలించండి. అప్పుడు తప్పనిసరిగా దుష్టగ్రహాలనేవి ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి సుమా అని చెప్పేసి శాస్త్రం. అలాగే ప్రతి ద్వారానికి కూడాను వెనకాల బెల్స్ అనేటువంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల కూడాను ఇంట్లోకి దుష్టశక్తులు అనేటువంటివి ప్రవేశించవు అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. అలాగే ఇంట్లో గదుల్లో కానీ బయట ఉన్న బాత్రూమ్లు కానీ తలుపులు అనేటువంటివి తెరిచి ఉంచకండి. ఎప్పుడూ కూడా బాత్రూమ్ తలుపులు మూసి ఉండాలండి. మర్చిపోయి మీరు తెరిచి పడుకుంటే అనర్థాలు వస్తాయి. కారణం ఏంటంటే అక్కడ ఎనర్జీ సరిగ్గా ఉండదు బాత్రూమ్స్లో. అందుకని మంచి తత్వంతో కూడినటువంటివి ఇంటిలోకి చెడు శక్తులు రాకుండా ఉండాలంటే బాత్రూమ్ తలుపులు ఎప్పుడూ కూడా మూసే ఉండాలి అంటుంది శాస్త్రం. ఇవన్నీ కూడా వాస్తు నియమాలు. వీటన్నిటినీ పాటించినట్లయితే సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని మనం కొనసాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో